ఆలోచనలోకి వచ్చినందుకు అభినందించాలి, సంతోషించాలి. మనకి దూరపు కొండల నునుపు లేదంటే గనక ఎదుటి వాళ్ళని చూసి అలాగ తయారవ్వాలని కోరుకునే మనస్తత్వం ఆంధ్రాకి శాపంగా మారింది సుదీర్ఘకాలం నుంచి కూడా. రాష్ట్రం విడిపోయాక రాష్ట్రానికి ఒక చక్కటి అవకాశం ఏర్పడింది. ఎందుకంటే ఉమ్మడిగా ఉన్నప్పుడు భారతదేశంలోనే లేదా ఆసియా ఖండంలోనే అద్భుతమైనటువంటి ఛాన్సెస్ ఉన్న ఆంధ్రప్రదేశ్, ఛాన్సెస్ కాదు రికార్డు ఉంది అప్పటికి. ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రత్యేకతల్ని నాశనం చేసాం మనం ఆ రోజున. ఉమ్మడిగా ఉన్నప్పుడు ఇక్కడదంతా నాశనం చేసి తీసుకెళ్ళి హైదరాబాద్కి పెట్టాం. మీకు తెలుసో తెలియదో, ఆసియా ఖండంలోనే అతి పెద్దదైనటువంటి ఆటోనగర్ ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో ఉండేది. ఆసియా ఖండంలోనే లారీలు బస్సులు ఇక్కడ తయారు చేసి ఆసియా ఖండం మొత్తానికి పంపించేవాళ్ళు. లారీ బాడీ బిల్డింగ్ అంటే ఇక్కడే తయారీ. అలాంటిది కాస్త తీసుకెళ్ళి హైదరాబాద్కి తోసుకుపోయారు. మెడికల్ ఫార్మా విజయవాడలో ఆ గుణతల ఇది ఉంది కదా, మన మాచివరం ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర నుంచి చూస్తే ఆ ఎనికేపాడు అదంతా మందుల కంపెనీలే. ట్యాబ్లెట్ల తయారీ, గొట్టాల తయారీ, ఇంజక్షన్ల తయారీ స్వయంగా కవర్ చేశాను నేను ఇవన్నీ కూడా. ఆ లారీల దగ్గర నుంచి ఇవన్నీ కూడా ఒక సిటీ కేబుల్లో కావచ్చు, అంతకుముందు చేసినటువంటి సంస్థల ద్వారా అవన్నీ కవర్ చేశాను నేను వాటిని ఆ రోజుల్లో. అవన్నీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయినాయి. ఎక్కడో ఎందుకు ఎడ్యుకేషన్ హబ్ అంటారు విజయవాడ, గుంటూరు. హైదరాబాద్ నుంచి తెలంగాణ నుంచి